మనం ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం. అలాగే మనకు ఏదైనా విఘ్నాలు కలిగితే మనం గణపతిని వేడుకుంటాం. అయితే గణపతిని ఈ విధంగా పూజలు చేస్తే శుభదాయకం మరియు కోరికలు తీరుతాయి కూడా. మరి ఏం చేయాలో చూద్దామా? గణపతికి ఎర్ర రంగు పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే ఎర్ర మందారం లేదా ఎర్ర గులాబీలు లేదా మరేదైనా ఎర్ర రంగు పువ్వులు సమర్పించవచ్చు. గంధం, కుంకుమ మరియు అక్షింతలు సమర్పించాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ మూడంటే ఇష్టం. అలాగే లక్ష్మి గణపతికి కూడా వీటితో పూజించడం ఇష్టం. గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఎందుకంటే లక్ష్మి గణపతికి పూజ ఇద్దరికీ చేయాలి. ఇది కేవలం 5 బుధవారాలు మాత్రమే కాదు, నిత్యం చేసినా కూడా చాలా శుభదాయకం. గణపతికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం. చిటికెడు బెల్లం పెట్టినా కొండంత కరుణిస్తాడు. అందుకే పూజ అలంకరణ అయిన తర్వాత బెల్లం నైవేద్యంగా పెట్టాలి. గణపతి అష్టోత్తరం చదవాలి. అంటే గణపతికి 108 పేర్లుంటాయి. ఆ భగవంతుణ్ణి మనం పిలిచినట్లు. గుడికి వెళ్తే చాలా శుభదాయకం. ఎందుకంటే గుడిలో విగ్రహ దర్శనం జరిగితే అది ఎంతో అదృష్టం, ఆరోగ్యకరం.